అత్తయ్య బొత్తిగా సంస్కారం లేని మనిషి. ఆ సంస్కారం నీలో ఉంటే నలుగురు ముందు నువ్వు నాతో ఇలా మాట్లాడు. ఆ సంస్కారం మాలో ఉండబట్టే అడుగో ఆ 2 కాళ్ళ పట్టుని కన్న పాపానికి నీ ఆటలు పాటలు కూడా చూస్తూ సహించి ఊరుకుంటున్నా. చెప్పరా, నువ్వు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న చదువు సంస్కారం ఏ మాత్రం ఆయన నీలో మిగిలింటే పవిత్రమైన దేవాలయం లాంటి ఇంటిని ఇలా చేసేవాడివా? అత్తయ్య, అందరి ముందు అవమానిస్తారా? అవమానానికి నీకు అర్థం తెలుస్తుంటే ఈ రోజు నువ్వు ఇలా ప్రవర్తించేదానివి కాదు. కాదు, నేను ఇక ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. వస్తే నాతోరా, లేకపోతే ఇక్కడే ఉండు. ఇంకా చూస్తూ నిలబడతారే? సరే, జరిగిన దానికి నేను చాలా విచారిస్తున్నాను మామగారు. ఎప్పుడు విచారించి లాభం ఏమిటయ్యా? మా అమ్మాయిని మీ అమ్మ ఆఫ్టర్ ఆల్ ఒక రైల్వే టీసీ పెళ్ళాం నలుగురు ముందు ఇన్సల్ట్ చేస్తుందా? అది చూస్తూ నువ్వు ఊరుకున్నావా? ఆర్ యు మ్యాన్? ఎస్ సార్. సర్లే, ఫోన్ చేయి. ఎస్ సార్. జాను, అయినా ఇంకా ఎంతసేపు వాళ్ళ కోసం ఎదురు చూస్తా. వాళ్ళ ఇంటికి వెళ్ళుంటారు. వాళ్ళ ఆకలితో వస్తారేమోనండి. పెళ్ళాం కోపాన్ని అర్థం చేసుకున్నాడు, కానీ తల్లి ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు నీ కొడుకు. మళ్ళీ ఎప్పటికీ దగ్గు? గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏమిటో రాఘవరావు, మీ కోడలు డాన్సులు కూడా చేస్తుందే? నాకు తెలియదే. వెరీ గుడ్. అయినా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీ కోడలు కళల పేరు చెప్పుకునే వాళ్ళతో స్నేహం చేయడం అంత మంచిది కాదు. వాళ్ళు సమావేశమయ్యే ఆదర్శ మహిళా మండలి కూడా అంత మంచిది కాదు. ఈ ఫోటోలు చూస్తుంటే ఆనందంతో నాకు మాటలు రావడం లేదండి. రావాలి, మాటలు వచ్చి తీరాలి. రేపటి నుంచి మీ ఆటకే కాదు, ప్రతి మాటకి కూడా గ్లామర్ పెరుగుతుంది. మీ ప్రతి మాటని ముత్యాల మూటలుగా భావించి ఆంధ్ర ప్రజానీకం రికార్డు చేసుకుని మరీ విని ఆనందిస్తుంది. అసలు రేపటి నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి మీ ఇంటి నిండా జనమే. మీ చర్మ సౌందర్యానికి ఏ సబ్బు వాడతారు? అసలు మీరు తీరిక సమయాల్లో ఏమేం చేస్తూ ఉంటారు? అసలు మిమ్మల్ని ఇంత గొప్ప డాన్సర్ గా తయారు చేసిన ఆ మహానుభావుడు ఎవరు అంటారు? అప్పుడు నా గురించి గుర్తుంచుకుంటారు కదూ? గుర్తుంచుకుంటారా? కీర్తి దాహంలో కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అడుగుతున్నాను. మామగారు, ఏమిటి మీరు చేస్తున్న పని? రమణమూర్తి గారు అంతటి పెద్ద మనిషిని పట్టుకుని కొడతారా? కొట్టడం కాదు, మాయ మాటలతో నిన్ను మత్తెక్కించి నిన్ను జీవితంలో దిగదర్చాలని చూస్తున్నా ఈ రేస్కెళ్ళ ముక్కలుగా నరికేస్తాను. ఆయన చాలా మంచివారు. ఆయన ఏ తప్పు చేయలేదు మామగారు. మంచివాడు, పెద్ద మనిషి, ఏ తప్పు చేయలేదు. కళారాధన పేరుతో నీ కళ్ళు మూసి నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఈ రేస్కెల్ మంచివాడు. ఈ దుర్మార్గుడు నీ దృష్టిలో పెద్ద మనిషి, ఏ తప్పు చేయలేదు. నా కోళ్ళ వైపు బ్రతికిపోయాం. ఇదే నా కూతురైతే పళ్ళు రాలగొట్టి ఇంటికి ఇచ్చుకెళ్ళేవాడు. వెళ్ళు, పెళ్లి కానిచ్చి. ఐఎమ్ సారీ.
ఒరే రమణమూర్తి, ఏమిట్రా నీ ప్లాన్ అంతా తలకిందులైంది? తల్లకిందులైంది నా ప్లాను కాదురా, తల్లకిందులవ్వబోయేది వాడి బ్రతుకు. వాడు రేపు నైట్ డ్యూటీ ట్రైన్లో విశాఖపట్నం నుంచి వచ్చేటప్పుడు వాడి కంపార్ట్మెంట్ లోకి నా మనుషులు 10 మంది ఎక్కుతారు. మిస్టర్ రాఘవరావు, మేము ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. మీ జేబులు సోదా చేయాలి ప్లీజ్. వెల్, వాట్స్ ద మ్యాటర్? జస్ట్ వెయిట్ ప్లీజ్. ఇట్స్ ఆల్వేస్ జస్ట్ ఎ మినిట్. ఈ డబ్బు మీకు ఎలా వచ్చిందో చెప్పగలరా? ఐ డోంట్ నో. స్ట్రేంజ్, మీ జేబులోకి డబ్బు ఎలా వచ్చిందో మీకే తెలియదు. నాకు తెలుసు. మీరు విశాఖపట్నం నుంచి వస్తూ 10 మందికి బర్త్స్ ఇచ్చి ఈ డబ్బు తీసుకున్నారు, అవునా? నో. మీరు బర్త్స్ ఇచ్చింది వీరికేగా? ఏమో అనుకున్నాను. ప్రోగ్రాం చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. థ్యాంక్స్ అండి. దాన్నే ఉందండి. నేను అనుకున్నది ఏది సాధించకుండా వదిలిపెట్టను, ఎవరు అడ్డొచ్చినా సరే. ఏమండి, రమణమూర్తి గారు నా ప్రోగ్రాం ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారట. మీరు నాకు కలిసి రావాలే కానీ. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాన్న, ఆయన మర్యాదగా అంటావు లేదా? ఏమండి, ఏమిటండి ఇది? ఆయన ఇలా అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటారేమిటి? నాన్న, నోర్మోయ్. రాఘవరావు గారు, ఒకరికి విషం మరొకరికి అమృతం అవుతుంది. ఈ నిజాన్ని మీరు తల వంచుకుని అంగీకరించగలరు. ఏమండి, ఏం జరిగిందండి? నాన్న, నువ్వు చేసింది ఏం బాగాలేదు. రాఘోని వాళ్ళందరూ ఇంట్లోంచి కట్టుకుని బయటకు పోండి. పోతామండి, మా అంతటా మేము బ్రతకలేకపో. భార్యను నువ్వు అదుపులో పెట్టుకుని కారణంగా ఎన్ని అనర్థాలు జరిగాయో నేను ఇప్పుడు చెప్పను. ఆఖరిసారిగా చెప్తున్నాను, ఈ క్షణం నుంచి నీ భార్య డాన్సులు చేయకూడదు, ఈ గుమ్మం దాటి వెళ్ళకూడదు. మీ ఇద్దరు ఇంట్లో ఉండాలంటే దట్స్ మై ఇండిస్ప్యూటబుల్ కండిషన్. అది నా షరతు. మీ షరతులకి కట్టుబడి ఇంట్లో పడి మగ్గాల్సిన గతి మాకేం పట్టలేదు. ఏమిటా మాటలు? ఏమండి, ఇక ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రండి పోదాం, రండి. ఏమండి, ఏమిటండి ఇదంతా? పెద్దవాడు అలా వెళ్ళిపోయాడు, చిన్నవాడిదిగో ఇప్పుడు ఇలా. అసలు మీకేమైందండి? ఏం జరిగిందా? సమయానికి నేను అక్కడికి వెళ్ళి ఉండకపోతే నీ కోడల ఆ నీచుడి చేతిలో నలిగి అనుకోవటానికి అసహ్యంగా ఉంది. ప్లీజ్ డోంట్ ఇరిటేట్ మీ. గోపి, ఏమిటా ఇది? ఇక మిమ్మల్ని ఏమను, ఇక్కడే ఉండండి బాబు. గోపి, జానకి. గోపి, గీత నువ్వన్నా చెప్పమ్మా. వాడు జానకి, గోపి, జానకి. ఆడపిల్ల ఏదో తెలియక తప్పు చేస్తే సరిదిద్దుకోవాలి కానీ బయటికి వెళ్ళగొడతారు. ఏమిటండి అన్యాయం? ఆ సంస్కారంతోనే ఈ వారం రోజులు ఓపిక పట్టాను. కానీ మళ్ళీ రాష్ట్రాన్ని ఇంట్లో అడుగు పెట్టిస్తాను. వాడు ఇంకా ఏం చేశారని తెలుసా? నా ఉద్యోగానికి అసలు పెట్టాడు. ఏమిటి? అవును జానకి, నేను లంచం పుచ్చుకున్నానని ప్రభుత్వానికి తప్పుడు ఆధారాలు చూపించాను. నన్ను 6 మాసాల ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశాను. నాన్న, వాసు దగ్గర రాలేదా? రాలేదమ్మా. నాకు గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది. ఆ విషయం చెప్పి పెడదామని వచ్చాను. అంతేనా? అవునమ్మా. మీ నాన్నగారు జానో, వెళ్ళొస్తానమ్మా. ఫోన్ చేసి వెళ్ళాయన. బట్టలు అవి సర్దుకోవాలి. దొరికేటప్పుడు చూస్తూ ఉంటుంది. వెళ్ళొస్తాను.
అన్ని విధాలా బరువైపోయాను. నీ బరువే లేకపోతే నా బ్రతికే చుక్కుని. ఒకరికొకరు సేవ చేసుకోవటంలోనే భార్యాభర్తల అనుబంధం అనేది. కడుపున పుట్టిన బిడ్డల బాధ్యతలు తెంచుకుపోయినా కట్టుకున్న ఇల్లాలి బాధ్యత తెంచుకోలేదు. జాను, ఇన్నాళ్ళు నువ్వు నాకెంతో సేవ చేశావు. కొన్నాళ్ళైనా నన్ను సేవ చేయి. మనం ఎవరికీ అన్యాయం చేశామని భగవంతుని మనీలా శిక్షిస్తున్నాడు. అల్లారు ముందుగా పెంచిన బిడ్డలు మనకు దూరం అయిపోయారు. ఇక మనల్ని ఆదుకోవడానికి ఇంకెవరు లేరండి.